ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం. ప్రియ విశ్వాసి, ఇంత మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన పిల్లలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు మన కొరకు మంచి వార్తను సిద్ధపరిచాడు. ఆయన నీ అక్కరలను, నీ కొరతలను ఎరిగిన దేవుడండి. నీకున్న బాధలు, నీ సమస్యలు, నీకెదురయ్యే ప్రతి శ్రమ ఆయన చూస్తున్నాడు. కాబట్టే ఈ దినమున, ఈ సమయమున నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను రక్షించడానికి నీకు తోడయ్యున్నానని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన ప్రక్కన మనతో ఎంతమంది ఉన్నా అన్ని పరిస్థితుల నుండి మనల్ని రక్షించకపోవచ్చు. వారు మనకు అనారోగ్యం వస్తే వారు రక్షిస్తారా? మనల్ని శత్రువులు తరుముతుంటే వారు మనల్ని కాపాడగలుగుతారా? మన హృదయంలో ఉన్న బాధను తీసివేయగలుగుతారా? మన మనస్సుకైన గాయాలను వారు మాన్పగలుగుతారా? లేదండి. వారు కేవలం మనుషులు. వారు మనల్ని నిర్మించలేదు, వారు మనల్ని పుట్టించలేదు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవలేదు మనుషులు. మన జీవితంలో ఏదైనా చేసే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉంది. ఆయన మనకు తోడై ఉంటే మనకెంతో ఆనందం. అక్కర ఉండదు, కొరతలుండవు. బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ వెంటనే వాటి నుండి విడిపిస్తాడు దేవుడు. అంతటి శక్తి, సామర్థ్యం మన దేవునికే ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ కుటుంబాన్ని చెదరగొట్టిన వారిని సమూల నాశనం చేస్తానంటున్నాడు. నిన్ను మృంగు వారందరూ మృంగివేయబడతారంటున్నాడు. నిన్ను బాధించు వారందరూ చెరలోనికి పోతారంటున్నాడు. నిన్ను దోచుకుని వారిని, నిన్ను అపహరించు వారినందరినీ అప్పగించుతానంటున్నాడండి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఇలాంటి కార్యాలను ఏ మనుషుడైనా చెయ్యగలడా? నీ బాధల నుండి, నీ కష్టాల నుండి, నిందలు, అవమానాల నుండి ఎవరైనా నిన్ను విడిపించగలుగుతారా? ఈనాడు నువ్వు కష్టంలో ఉన్నావంటే, శ్రమలతో కృంగిపోతున్నావంటే నీ స్నేహితులైనా, నీ బంధువులైనా నిన్ను రక్షించుతారా? ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను అందరూ మర్చిపోతారండి. వారు నిన్ను గురించి విచారింపరు, అయ్యో పాపం అనరండి. నిన్ను కరుణింపరు. కేవలం నీ దేవుడే నిన్ను కరుణించి రక్షించుతాడు. నిన్ను ప్రతి పరిస్థితి నుండి కాపాడుతాడు. ఆయన శక్తిమంతుడండి. ఆ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రతి పాపం నుండి, శాపం నుండి నిన్ను విడిపించి, నిన్ను స్వస్థపరిచి, నీకు ఆరోగ్యమును కలుగజేస్తానంటున్నాడు. నీ గాయములన్నిటినీ మాన్పుతానంటున్నాడండి ఆ పరమ తండ్రి. ప్రియ విశ్వాసి, ఈనాడు ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నిన్ను రక్షించాలంటే, నీకు సహాయం చెయ్యాలంటే నువ్వు నీ హృదయంలో ఆ దేవునిని స్వంత రక్షకునిగా అంగీకరించాలి. నీ పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి. కష్టమొచ్చినా, శ్రమ ఎదురైనా నువ్వు ఆయన కొరకు నిలబడాలండి. ఆయన సన్నిధిని అంటుకట్టుకొని జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక దినము రాబోతుంది. అది ఎంతో భయంకరమైన దినము. అలాంటి దినము మరి ఒకటి ఎప్పటికీ రాదు. ఆపద తెచ్చు దినము అని వాక్యం చెబుతుంది. ఇలాంటి భయంకరమైన దినము నుండి యాకోబు సంతతి అయిన మనందరినీ అందులో పడకుండా రక్షించుతానంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని నమ్మిన నిన్ను, నీ కుటుంబాన్ని ఆ రాబోవు భయంకరమైన దినము నుండి రక్షించే శక్తి నువ్వు దినదినము సేవించే నీ దేవునికి మాత్రమే ఉందండి, ఇంకెవరికీ లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి శ్రమ వచ్చినా ఆ రక్షకుడిని నువ్వు విడిచిపెట్టొద్దు. ఆయన కార్యాలను, ప్రార్థనను, వాక్యాన్ని, సంఘాన్ని, పరిచర్యను, దేవుని ప్రజలను అస్సలు నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఈనాడు నువ్వు ఏమీ చేత కాని స్థితిలో, ఎన్నిక లేని వ్యక్తిగా, తృణీకరించబడిన వారిగా ఉండి ఒంటరిగా ఉన్నానని బాధపడుతూ ఉన్నావేమో. నీ కుటుంబ పరిస్థితులు, నీ స్వంత వారు, నీ బంధువులు నిన్ను బాధిస్తూ ఉండొచ్చు. అయితే ఆ దేవుడు అల్పమైన స్థితిలో ఉన్న నిన్ను ఘనమైన స్థితిలోనికి చేర్చుతానంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలన్నీ నేను చెప్పేవి కావండి, దేవుడైన యెహోవానే సెలవిస్తున్నాడు.
కాబట్టి ఈ దినమే దేవునిని నీ కుటుంబంలో, నీ హృదయంలో చేర్చుకో. నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయనకే ప్రార్థిస్తూ దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడు. ఈ దినమున ప్రతి పరిస్థితి నుండి ఆయన నిన్ను రక్షించి నీకు తోడయ్యుండి నీ పట్ల గొప్ప కార్యాలు చేసి నిన్ను ఆనందపరుచుతాడు ఆ దేవుడు. ప్రియ విశ్వాసి, ఈ దినమున నిన్ను ప్రతి పరిస్థితి నుండి రక్షించడానికి ఆయన నీకు తోడయ్యున్నాడండి. శత్రువుల నుండి నిన్ను కాపాడడానికి ఆ దేవుడు నీకు నీడగా ఉన్నాడు. అనారోగ్యం నుండి నిన్ను స్వస్థపరచడానికి నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇలా ఏ పరిస్థితి నుంచైనా నిన్ను రక్షించే శక్తి, సామర్థ్యం ఆ దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి దేవునిని ప్రార్థించు, దేవునికి మొరపెట్టు, ఆయన సహాయాన్ని వేడుకో. తప్పకుండా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను ఆ దేవుడు జరిగించుతాడు. ఈ దినమున దేవుడు నీతో చెబుతున్న మాట, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను అంటున్నాడు. కాబట్టి ఏ పరిస్థితికి కూడా నువ్వు భయపడొద్దు. దేవా, నాకు తోడయ్యున్న దేవుడవు, నన్ను రక్షించటానికి సిద్ధంగా ఉన్న దేవుడవు, మీకు వందనాలు తండ్రి అని ప్రార్థించి నీ బాధను, నీ కష్టాన్ని, నీ సమస్యను ఆయనతో చెప్పి ఆయన సహాయాన్ని వేడుకున్నట్లయితే తప్పకుండా ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపించి నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు తండ్రి. అయ్యా, మీరు మా పట్ల గొప్ప మేలులు చేస్తూ వచ్చారు దేవా. అందును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా దేవా, మీ గొప్ప వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి దేవా. ఈ దినమున మాకు తోడుగా ఉన్నారని, మమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారని మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. నిజమే తండ్రి, ఈనాడు మేము ప్రవ్వా అనేక కష్టాలలో, శ్రమలలో ఉన్నాము దేవా. శత్రు భయాల మధ్య జీవిస్తున్నాము దేవా. ఎన్నిక లేని వారిమిగా, తృణీకరింపబడిన వారిమిగా, అనగారిన స్థితిలో జీవిస్తున్నాము తండ్రి. దయతో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్థితిని మీరు మార్చండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ సహాయం మేము పొందాలంటే నిత్యము మిమ్మల్ని సేవించాలని, మా హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించాలని, ప్రార్థించాలని, వాక్యాన్ని ధ్యానించాలని, మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు దేవా. ఈ దినము నుండి దేవా, అట్టి విధానంలో మేము జీవించులాగున మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. మీరే మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శక్తిగల దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. రక్షించుటకు సమర్థుడవైన మీ సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితిలో మీరే మాకు తోడుగా ఉండండి దేవా. ఈ లోకంలో జరిగే ప్రతి కార్యాల నుండి మమ్మను దూరపరచండి దేవా. అపవిత్రమైన కార్యాలలో మేము పాలు పొందకుండా సహాయం చెయ్యండి. మీ నామానికి దుఃఖకరంగా మేము జీవించకుండా సహాయం చెయ్యండి. మీకు సాక్షులంగా, మీ నామానికి మహిమకరంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించండి. నిత్యము మిమ్మును సేవిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ మీ హృదయానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వారి విశ్వాసానికి తగినట్లుగా వారి ఎడల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా తోడుగా ఉండండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం చెయ్యండి తండ్రి. కావలసిన బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించండి, తెలివిని దయచేయండి ప్రవ్వా. శత్రువుల నుండి, అపవాది ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి
బలపరచండి దేవా. ఈనాడు దేవా గొప్ప గొప్ప చదువులు చదువుకొని రకరకాల ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ బిడ్డలు తిరుగుతున్నారు దేవా. ఎంతమందినో ఆశ్రయిస్తున్నారు దేవా. ఏమీ పొందలేని వారిగా ఉంటున్నారు దేవా. ఎన్నో అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారు తండ్రి. దయచేసి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు దీవించండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఎటువంటి అపాయం రాకుండా నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు అప్లై చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కోచింగులు తీసుకుంటూ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ అయ్యా నిత్యము మాకు సహాయం చేసే దేవుడోగా, మా మొరలను వినే దేవుడవుగా, మాకు శ్రేష్టమైనవి అనుగ్రహించే దేవుడవుగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా. మరి ప్రవ్వా ఈ సమయాన నీ బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వేటికైతే అపాత్రులుగా ఉంటున్నారో, ఏ కార్యాలను వారి జీవితంలో చూడలేని వారిగా ఉంటున్నారో వాటన్నిటికీ నీ బిడ్డలను పాత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీరే వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి. ఎలాంటి అక్కర కొరత లేకుండా చక్కగా ఘనంగా వివాహం జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థిస్తున్నాం దేవా. సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం చేసుకోవాలని ఆశపడుతున్న ఆశను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా. లోన్స్కి అప్లై చేసిన బిడ్డల్ని కూడా కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాలను వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా కుటుంబంలో ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధిక సఫలతను ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తము వేరు ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండండి దేవా. ప్రతి పనిలో సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా నీ బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ప్రియులు ఏమి చేసినా ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమకరంగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం దయచేయమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి. దుష్టి నుంచి అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. మీరే వారిని పోషించండి. అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన దేవా మేము ప్రార్థిస్తున్నాము. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రవ్వా రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. పరీక్షలు రాస్తుండగా మీరే వారికి చక్కటి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ఎండ వేడిమి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా నీ బిడ్డలు ఇంతవరకు రాసిన ప్రతి
ప్రతి సబ్జెక్ట్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, అన్ని సబ్జెక్టులో చక్కటి మార్కులు సాధించి మంచి పర్సంటేజ్ను పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరి ప్రవ్వా, ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డలకు మంచి స్కూల్లో అడ్మిషన్స్ కావాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. టెస్టులంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో బిడ్డలు సెలెక్ట్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. సంతానం లేక బాధపడే బిడ్డలందరినీ ఈ సమయాన్ని కనికరించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, కుమారులను కుమార్తెలను అనుగ్రహించే దేవుడో మీరే తండ్రి. అయ్యా, మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో మీరే తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అయ్యా, కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు సిద్ధపరచండి తండ్రి. అయ్యా, మీరే వారిలో ఉండే భయాన్ని తొలగించండి, టెన్షన్ని తీసివేయండి నాయనా. డాక్టర్స్కి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. పరమ వైద్యుడిగా ఉండి నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తల్లుల్ని మీరు దీవించండి దేవా. రకరకాల రోగాల నుండి వ్యాధుల నుండి తల్లిని బిడ్డని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. వ్యాధి రోగాలు, నొప్పులతోటి, జబ్బులతోటి కృంగిపోతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు కనికరించి మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే దేవా, మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో ప్రతి బిడ్డను తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేసి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు రకరకాల కష్టాల గుండా, శ్రమల గుండా, వ్యాధుల గుండా, బాధల గుండా వెళ్తుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, కష్టాల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు వారు కూడా వారి కలిగినటువంటి కష్టం, బాధను బట్టి పట్టుదలతో మీకు ప్రార్థించి మీ వద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి కష్టం, వ్యాధి, బాధ ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలను మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో జరగబడే పరిచయం కూడా దీవించండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని, జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అనేక చోట్ల బిడ్డలు సువార్త ప్రకటించబడుతుండగా దేవా, మీ చిత్తంలో ఉన్న ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, విశ్వాసులుగా పిలువబడే కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. నీ బిడ్డని రక్షించండి, కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ఈ సమయాన ప్రభా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారి పక్షమును సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మిమ్మల్ని ఎరగని వారు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ రక్షించండి దేవా. అన్యులుగా ఉన్న బిడ్డలను మీ బిడ్డలుగా మార్చుకోండి దేవా. అయ్యా ప్రభా, దయచేసి ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప రక్షణ కార్యం జరిగించండి. అయ్యా, బిడ్డలందరినీ పాపం నుండి విడిపించండి. నీతికి దాసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా, నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. నీ ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చేయమని, వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని, అపవాది నుండి, ఆటంకాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.